బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఐ శివరామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య సమర యోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అహింసా మార్గంలో బ్రిటిష్ వారితో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన సమర యోధుల త్యాగాలు మరవలేవని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అహింసా మార్గంలోనే పయనించాలని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల కారణంగానే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో యువత బాధ్యతాయుతంగా పౌరులుగా ఎదగాలని సీఐ శివరామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి స్వాతంత్రం రావడానికి కృషి చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. వాళ్ళ యొక్క త్యాగాలు మనం మరువలేనివి. వాళ్ళు అహింసా మార్గంతో బ్రిటిష్ వారిపై పోరాడి మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టారు. మరి అలాంటి అహింసనే మనమందరం కూడా పాటించాలి. హింసని ఎవరు ప్రేరేపించకూడదు. హింస జరుగుతుంటే చూడకూడదు. వారిపైన మనం కఠిన చర్యలు తీసుకోవాలి. అలా చేయాలంటే హింసని ప్రోత్సహించేటువంటి మత్తు పదార్థాలకి, గంజాయి లాంటి ఇతర మత్తు పదార్థాలందరూ కూడా యువత ముఖ్యంగా దూరంగా ఉండాలి. రేపటి పౌరులుగా ఉండాలంటే ఈరోజు బాలలు గమనిస్తూ ఉండాలా. ఎటువంటి చెడు అలవాట్లకి పోకుండా స్వాతంత్ర సమరయోధుల యొక్క కృషిని ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకొని రేపటి పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.